ఓ రోజు నేను పార్కులో నడిచిపోతూ ఉంటే నా ముందు తల్లి, ఆమె 3 ఏళ్ల కూతురు. ఆ అమ్మాయి చేతిలో ఒక హీలియం బెలూన్. అకస్మాత్తుగా గాలి వీచి ఆ అమ్మాయి చేతిలో ఉన్న బెలూన్ ఎగిరిపోయింది. ఆ పాప బెలూన్ పోయినందుకు ఏడుస్తుందనుకున్నా. కానీ ఆ అమ్మాయి చప్పట్లు కొడుతూ, నవ్వుతూ వావ్ అంటూ గంతులేసింది. ఆశ్చర్యంగా ఆ క్షణం ఆ అమ్మాయి నాకు పాఠం నేర్పించింది. ఆ సాయంత్రం నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. పిచ్చి కోపం వచ్చింది. అంతలో పొద్దున గాల్లో ఎగిరిపోతున్న బెలూన్ చూసి ఆ అమ్మాయి వావ్ అనడం గుర్తొచ్చి నన్ను నేను అదుపు చేసుకొని వావ్ ఇప్పుడేం చేద్దాం అంటూ నవ్వుతూ అడిగాను. ఒక్క విషయం మాత్రం నిజం, అనుకోని సంఘటనలు, సమస్యలు జీవితాల్ని ఎగుడు దిగుళ్లకు లోను చేస్తాయి. అయితే మనం ఏ విధంగా స్పందిస్తాం? మనం చిరాకు పడిపోయి కోపం తెచ్చుకోవచ్చు, లేదా దాన్ని వావ్ అనుకుని సవాలుగా తీసుకొని ఎదుర్కోవచ్చు. ఒక వావ్ భారాన్ని తగ్గిస్తుంది. ఈ వావ్ సమస్యలను ఎదుర్కొనే శక్తినిస్తుంది. వావ్ అంటే ఆనందం, వావ్ అంటే ఉత్సాహం, వావ్ అంటే ఉల్లాసం, కుతూహలం.